వెల్కమ్ టు R24. అమరావతి విషయంలో వైసీపీ నేతలు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు ఒక మాట, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. చాలా సార్లు వైఎస్ఆర్సీపీ నేతలు అమరావతి విషయంలో తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. అమరావతిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన 3 రాజధానులు అన్నారో కానీ అప్పటి నుంచి ఆ అమరావతి అనే అంశం జగన్మోహన్ రెడ్డికి పెద్ద థ్రెట్ గా మారింది. ఈ రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మనం అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం దగ్గర నుంచి, అమరావతి మీద కేసులు వేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు అమరావతి పర్యటన విషయంలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ సూప్ లో పడ్డం దాకా ప్రతి ఒక్క అంశం అమరావతి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తానే ఉంది. అయితే ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి అండ్ ఆ టీం కి అమరావతి విషయంలో బుద్ధి రావడం లేదా అంటే నిజంగా రావడం లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్ని తప్పటడుగులు వేస్తా ఉన్నారు? ఆ పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన స్ట్రాటజీస్తో అమరావతి విషయంలో ఆయన వేసిన తప్పటడుగులతో విసిగిపోయారా? నిజంగా అమరావతి విషయంలో మేము తప్పు చేశామని వైఎస్ఆర్సీపీలో నేతలు ఎందుకు చర్చించుకుంటా ఉన్నారు? పదే పదే అమరావతి అంశం జగన్మోహన్ ఈ స్థాయిలో ఎందుకు హిట్ చేస్తాను? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను ఇక్కడ మనం చెప్పుకోవాలి. మనం చూసినట్లయితే ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో మాట మార్చారో మనకు తెలుసు. నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే విలువలు, విశ్వసనీయత. మాట తప్పను, మడమ తిప్పను. బట్ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట ఎన్నోసార్లు తడబడుతూ ఇడుపులపై వెళ్ళింది. ఎన్నోసార్లు ఆయన మడమ తిప్పుకొని కడపకు వెళ్ళింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రావట్లా. ఫస్ట్ టైం అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఇది అమరావతి రాజధానికి ఇంకా ల్యాండ్ పూలింగ్ ఎక్కువ చేయండి అని సజెషన్ ఇచ్చారు ఆయన అసెంబ్లీ వేదికగా 2014 ఎన్నికల పరిణామాల తర్వాత. అదే నోటుతోని రైతులతోని కేసులు వేయించారు. ఎవరైతే కొంతమంది వ్యతిరేకించారో ల్యాండ్ పూలింగ్ ని వాళ్ళని కలుపుకొని అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలను కలుపుకొని రైతుల మీద దాదాపు రైతులతో ప్రభుత్వం మీద ఒక 150 కేసులకు పైగా వేయించారు. అవి కూడా బూమరాంగ్ అయింది. అదేవిధంగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి అసలు ఎక్కడో లేని ఒక పదాన్ని తీసుకొచ్చి సృష్టించి మొత్తం టీడీపీ నేతలు అందరి మీద, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వద్దు, 3 రాజధానుల ముద్దు అంటూ ఎక్కడా లేని తొగ్లక్ నిర్ణయాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే అమరావతి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు. ఆ రోజు అమరావతిని శాసన రాజధానిగా పెట్టానని చెప్పారు. వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అదేవిధంగా కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. అక్కడ ఒక ఇటుకేసింది లేదు. అలాగని వైజాగ్ లో ఒక బిల్డింగ్ ఆయన ఇంటి కోసం కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ తప్ప పెద్దగా అక్కడ ఒక్క కట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి లేదు. సరే, ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ అమరావతిలో రైతులు దాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతా ఉంటే వాళ్ళ మీద దాష్టికాలు 1 కాదు 2 కాదు, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ దగ్గర నుంచి వాళ్ళ భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేయడం దాకా, ఆఖరికి వాళ్ళు కట్టుకునే చీరల దగ్గర నుంచి వాళ్ళ మెడల్లో తాలిబొట్టుల దాకా మహిళలు రైతులను అవమానించడం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా వాళ్ళు 5 ఏళ్లు పోరాటం చేశారు. ఆ ఏడుపులే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చుట్టూను ఆ రైతులు ప్రతిరోజు ఏడుసిన ఏడుపులే జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని కూడా, ఆయన కూసాలను కూడా కదిలించే ప్రయత్నం చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యారు. అయినా సరే దాన్ని మళ్ళా వేసల రాజధాని అన్నారు. మళ్ళా అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అమరావతికి ఒకవైపు రాజముద్ర పడతా ఉంటే మరోవైపు రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదే టైంలో మావిగన్ అని ఒక కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ మావిగన్ అనేది ఒక పెద్ద బూమరాంగ్ అయింది. ఏ స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ట్రోలింగ్ గురయ్యారు ఈ మావిగన్ అంశంలో. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గట్లా. అయితే ఈ మావిగన్ పట్టుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నాయి అన్ని కూడా అప్సెగ్నాలే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళా అమరావతి మీద ప్రేమ కురిపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న కొంతమంది రైతులు ఎవరైతే సిటీ యాక్సెస్ రోడ్డుకు ల్యాండ్ ఇవ్వకుండా కొంత నెగోషియేట్ చేస్తున్న రైతులు కొంతమంది వచ్చి కలిస్తే అమరావతి మీద తనకు ప్రేమ ఉన్నట్టు కూడా కొత్త పందాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అందరూ అసలు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు మారుస్తుంటే దేంతో నా వల్ల కూడా జనానికి అర్థం కావట్లా. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ రోజున తన పార్టీ నేతల్ని అమరావతి రైతుల పరిరక్షణ సమితి పేరుతోని వాళ్ళని ఊరేగింపుగా అమరావతికి పంపారు. 5 ఏళ్ల పాటు భరించారు రైతులు వాళ్ళ దాష్టికాన్ని. అయినా సరే ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళా అమరావతి తలెత్తుకునే చూస్తోంది. రాజముద్ర పడింది. అమరావతిలో పనులు కూడా వేగవంతం అవుతా ఉన్నాయి. రైతులు తమ బాధలన్నీ మర్చిపోయి మళ్ళా అమరావతి వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మళ్ళా ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతలు పరిరక్షణ సమితి పేరుతోని అమరావతిని రక్షిస్తామంటూ అన్నిసార్లు నాలుక మడతేస్తూ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఎందుకు భరించాలి? భూమి అంటేనే వాళ్ళకి ఒక అమ్మ లాంటిది. అలాంటి అమ్మని త్యాగం చేసుకున్నారు వాళ్ళు రాజధాని కోసం. వాళ్ళు తిరగబడితే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నిజంగా అది బూమరాంగ్ అయింది. వైఎస్ఆర్సీపీ అనుకుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అందుకే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న ఇష్యూ వాళ్ళ
పార్టీ చర్చల్లోనే కనిపిస్తా ఉంది. ఈరోజు బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు, దేవినేని అవినాష్ మీడియా ముందుకు వచ్చారు. అమరావతి మీద మీ స్టాండ్ ఏంటంటే క్లారిటీగా ఒక్కడు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. మా అమరావతిని ఎప్పుడైనా మేము వ్యతిరేకించామా అని దేవినేని అవినాష్ మాట్లాడతారు. అమరావతి విషయంలో మేము చంద్రబాబు నాయుడు ఆయన డెవలప్ చేస్తే మేము ఎందుకు అడ్డుపడతాం అంటూ కూడా బొత్స మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడుతూ జగన్మోహన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, జగన్మోహన్ అడ్డంగా ఇరికిస్తూ ఉన్నారు. అసలు ఆ పార్టీలో రాజధాని విషయంలో ఒక స్టాండ్కి స్టిక్ అని ఒక పర్టికులర్ పర్సన్ అంటూ కూడా ఎవరు కనిపించట్లేదు ఈ రోజున. మిగిలిన వాళ్ళంతా కూడా ఎవరు పేరున్న నేతలు కానీ సబ్జెక్టు ఉన్న నేతలు కానీ మాట్లాడడం కూడా మర్చిపోయారు ఈ రోజున ఈ నిర్ణయాలతో, ఇలాంటి నిర్ణయాలతో. అసలు అమరావతి విషయంలో ఏదో చేయబోయి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చేతులు కాల్చుకుంటున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున అమరావతి విషయం గతంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు అంశం, చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర 40 ఏళ్ల పాటు ఒక చిన్న అవినీతి మరకలేదు. ఎన్నోసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి విజయం దాకా ఆయన మీద సిబిఐ కేసులు ఎంక్వైరీ జరగాలని పట్టుబట్టారు, ఎన్నో కేసులు వేశారు, అయినా కూడా ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. అలాంటి చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసుతోని ఆ పేరుతోని ఒక కేసు క్రియేట్ చేసి ఆయన దాదాపు 52 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఏజ్లో చిన్నాడే అయి ఉండొచ్చు, కానీ ఆ తప్పే జగన్మోహన్ రెడ్డిని అధపాతాలకు నెట్టేసింది, 11 సీట్లకు పరిమితం చేసింది. ఈసారి ప్రజలు వన్ సైడ్ అమరావతికి మ్యాండేట్ ఇచ్చినా కూడా మరోసారి అమరావతి విషయంలో జగన్ వేస్తున్న తప్పడడుగులు ఆ పార్టీ నేతల్ని ఉలిక్కిపడేలాగా చేస్తూ ఉన్నాయి. ఒక నిర్ణయాన్ని, ఒక విధానపరమైన నిర్ణయం రాజధాని అంటే, అలాంటి రాజధాని అంశాన్ని ఇన్నిసార్లు పదే పదే మాట మారుస్తూ తనతో పాటు తను నమ్ముకున్న నేతలను కూడా జగన్ ఈ రోజు నట్టేట్లో ముంచున్న పరిస్థితి. ఒకసారి ఇలాంటి ప్రకటనలు చేసే ముందు, ఇలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించే ముందు జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అనేది ఆ పార్టీ నేతలు, ఆ పార్టీకి సంబంధించిన విశ్లేషకులు కూడా చర్చ సీరియస్ గా జరుగుతోంది. ఇన్నిసార్లు తప్పడడుగులు వేస్తా ఉంటే అది ఒక విధానపరమైన నిర్ణయం ఎలా అవుతుంది? అది అసలు ఒక యాక్షన్ ప్లాన్ అంటూ ఒక అంశం మీద పర్టికులర్ యాక్షన్ ప్లాన్ అంటూ లేకపోతే అది ఒక పార్టీ విధాన నిర్ణయం ఎలా అవుతుంది అనేది ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియాలో, ఆ మీడియా ప్రతినిధుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన స్టాండ్ మార్చుకోకపోతే ఇదే రిజల్ట్ ఆయనకి రిపీట్ అవుతుందంటలో కూడా ఆశ్చర్యం లేదు.